ఉపనయన సంస్కారం వేద విద్యాభ్యాసార్థము వేదం మూలమున సద్గురు సన్నిధిని జరుపు సంస్కారమునకే ఉపనయనమని పేరు. ఉపనయనం విద్యార్థస్య శృతితః సంస్కార ఇతి. విద్యయనుడు ప్రయోజనమును వేదము ద్వారా సంస్కరించుట ఉపనయనము అని ఆపస్తంభ ధర్మసూత్రం చెబుతోంది. వేదాధ్యయనం కొరకు శృతిమంత్రముల చేత చేయబడు సంస్కారమే ఉపనయనము. ఉపనయమానో బ్రహ్మచారిణాం. ఆచార్యుని ద్వారా బ్రహ్మచారికి వేద విద్యలో దీక్ష కలిగించుట ఉపనయనమని అథర్వవేదంలో చెప్పబడింది. ఉపనయనమునకు యౌగికార్థము ఈ విధముగా ఉన్నది. ఉపసమీపే ఆచార్యాదీనాం వటోః నయనం ప్రాపణం ఉపనయనం. అనగా ఆచార్యుడు మొదలగు వారి సమీపమునకు బ్రహ్మచారిని తీసుకుని వెళ్ళుటకు ఉపనయనము అని అందురు. ఏన కర్మణా ఉపసమీపే ఆచార్యదీనాం నీయతో వటుస్తదుపనయనం అని కరణార్థముగా చెప్పబడింది. గాయత్రిని ఉపదేశించుటయే ఉపనయన పదమునకర్థమును. ఉపనయనమనగా ఆచార్యుడు వటువును గాయత్రీ మంత్రముతో సంస్కరించుట అనగా గాయత్రోపదేశ ప్రధానమైన ఆచార్య సమీపమును పొందించు సంస్కార విశేషమే ఉపనయనము. వీరమిత్రోదయమును ధర్మశాస్త్రంలో కూడా ఉపనయనాన్ని ఈ విధంగా నిర్వర్తించారు. గురోర్వతానాం వేదస్య యమస్య నియమస్య చ దేవతానాం సమీపం వాయేనాసౌ నీయతే. దేని ద్వారా వ్యక్తి గురువు వేదములు యమములయు నియమములయు వ్రతము దేవతలు అనువాని సామీప్యమునకు దీక్ష కలవాడుగా చేయబడునో ఆ కృత్యము ఉపనయనము అని వివరించబడింది. ఇంతకాలం వరకు ఏ ఆశ్రమము లేని ఈ బాలునికి ఆశ్రమ స్వీకారం చేయునధికారము సిద్ధించుటకు, విద్యను సంపాదించుటకు, ఆయువు తేజస్సు కీర్తి సిరి పుష్టి మొదలగు కోరికల అభివృద్ధి పొందుటకు, అంగము ఉపాంగములతో కూడిన వేదములను చదువుటకు చదివించుటకు, ఆయా సంగతులను బోధించుటకు, 24 అక్షరముల మంత్రము పలుకుటకు, ద్విజాశ్రమాధికార యోగ్యత సిద్ధించుటకు వసంత ఋతువులో అగ్ని ప్రతిష్ఠ చేసి ఉపనయనం చేయాలి. ఉత్తరాయణమందు ఉత్తమ కాలము మధ్యమ కాలము అని 2 కాలములున్నవి. బ్రాహ్మణునకు ఉపనయనమునకు వసంత ఋతువు అనగా చైత్ర వైశాఖ మాసములు ఉత్తమములు, మాఘ పాల్గొన జ్యేష్ఠ మాసములు మధ్యమములు అనియు చెప్పబడింది. ఉత్తరాయణమైనను పుష్యాషాఢమాసములు సకల శుభకర్మలకు నింద్యములు, శుక్లపక్షం సకల శుభకర్మలకు ఉత్తమము. ఉపనయనం చేసుకునే బాలుడిని వటువు అని పిలుస్తాం. ఉపనయనమంటే వటువుకి పునర్జన్మే. ధరించిన యజ్ఞోపవీతం అతనికి పవిత్రమైన కార్యదక్షత, ఆలోచనా శక్తి, సద్భాషణ అలవడతాయి. మనుస్మృతి ప్రకారం ఉపనయనం జరిగి యజ్ఞోపవీత ధారణ చేస్తే తప్ప వేదాలను అభ్యసించే అధికారం కానీ, నిత్యకర్మ కట్టుకొని అంటే పితృ సంస్కారాలతో సహా అనుష్ఠానం చేసే అవకాశం కానీ లేదు. యజ్ఞోపవీత ధారణ విద్యోపాసనకు జ్ఞాన సముపార్జనకు నాంది పలుకుతుంది. ఆపస్తంభ గృహ్య సూత్రమందు ఉపనయన సంస్కారమునకు సరైన సమయం ఇలా చెప్పబడింది. గర్భాష్టమేషు బ్రాహ్మణాముపనయేత అంటే గర్భోత్పత్తి మొదలుకొని 8వ సంవత్సరమున బ్రాహ్మణునకు ఉపనయనం చేయాలి. అనగా తల్లి గర్భములో ఉన్న 9 మాసములను కలిపి లెక్క చూచినచో వటువునకు 8వ సంవత్సరం రావలను. అనగా 7 సంవత్సరాల 3 నెలల 9 గర్భమాసములు కలిపినచో 8వ సంవత్సరం వస్తుంది. దీనినే గర్భాష్టమ సంవత్సరం అని కూడా అంటారు. ఇది ఏ సరైన కాలం. ఇక గర్భైకాదశేషు రాజన్యాం అంటే గర్భోత్పత్తి మొదలుకొని 11వ సంవత్సరమందు క్షత్రియులకు ఉపనయనం చెయ్యాలి. ఇక గర్భద్వాదశేషు వైశ్యం అంటే గర్భోత్పత్తి మొదలుకొని 12వ సంవత్సరమున వైశ్యులకు ఉపనయనం చెయ్యాలి. గర్భాష్టమేషు బ్రాహ్మణముపనయీత గర్భైకాదశేషు రాజన్యాం గర్భద్వాదశేషు వైశ్యాం
అనియే బోధాయనులు కూడా సెలవిచ్చారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అను 3 వర్ణములు వారును ఉపనయనమునకు అర్హత గలవారు. శృతి స్మృతులలో పై 3 అధ్యయనము చెప్పబడింది. ఒకవేళ ఉపనయన సంస్కారము సరైన సమయంలో చేయని పక్షంలో కాలాతిక్రమణ దోషానికి ప్రాయశ్చిత్తాన్ని కూడా సూచించారు. అత ఊర్ధ్వం త్రయోప్యేతే యథాకాలమ సంస్కృతాః సావిత్రీ పతితావ్రాత్య భవంత్యార్య విగర్హితాః. ఉపనయనానికి త్రైవర్ణీకులకు చెప్పబడిన సమయముతో పాటు గౌణకాలము కూడా దాటినచో వారు వ్రాత్యులు, ఏ కర్మకు అర్హులు కాని వారగుదురు. వీరికి యథావిధిగా ప్రాయశ్చిత్తమును చేసి ఉపనయనమును చేయవలి. అట్లు చేయనిచో వీరికి వేదశాస్త్రములు చెప్పుట, వీరికి కన్యనిచ్చుట, వీరి కన్యను వివాహము చేసుకునుట మొదలగు వానిని చేయకూడదని అర్థము. అందుకు ప్రాయశ్చిత్తము ఆపస్తంభ ధర్మసూత్రంలో ఇలా చెప్పబడింది: ఆతిక్రాంతే సావిత్ర్యారుతుం త్రైవిద్యకం బ్రహ్మచర్యం చరేత్. అంటే ప్రాయశ్చిత్తంగా వసంతము మొదలగు ఋతువుల మొదటి రోజున ఉపక్రమించి అగ్నికార్యము, సంధ్యావందనము, గురు శుశ్రూష వీటిని బదిలి మిగిలిన బ్రహ్మచారి చేయవలసిన అధశయనము, భిక్షాచర్యము, పగలు నిద్రపోకుండుట మొదలగు నియమములతో ఆ ఋతువు పూర్తియగు వరకు, అంటే 2 మాసములు వ్రతమును ఉపనయనము చేసుకోనవలసిన వానిచే చేయించి తరువాత ఉపనయనము చేసి అది మొదలు 1 సంవత్సరము 3 పూటలు గాని శక్తి లేనుచో ఒకసారి స్నానము చేయించుచు సంవత్సరమునిట్లు పూర్తి చేసిన తరువాత అతనికి వేదము చెప్పవచ్చునని చెప్పబడినది. ఉపనయనము 4 రోజులు చేయాలి. ఉపనయనమైన తరువాత అధమము 3 రాత్రులైనను వ్రతానుష్ఠానము చేసిన అనంతరము వటువునకు మేధాజననము చేయాలి. ఈ విషయమును అశ్వలాయనులు ఈ క్రింది విధంగా చెప్పారు: అత ఊర్ధ్వమక్షారలవణాసి బ్రహ్మచార్యధస్సాయి త్రిరాత్రం ద్వాదశరాత్రం సంవత్సరం వా చరిత వ్రతాయా మేధాజననం కరోతి. కనుక 3 రాత్రుల వ్రతమును అనుష్ఠించిన తరువాత 4వ రోజున మేధాజననము చేయాలి. కాన 1 రోజు చేయు ఉపనయనాదులు శాస్త్రీయములు కావు. ఉపనయన సంస్కారంలో పలు ముఖ్యమైన ఘట్టాలున్నాయి. అవి: మొదటిది రక్షాబంధనం. సంకల్పం పూర్తి అయిన పిదప వటువునకు ఆయుష్యము వృద్ధియగుటకు ఉపనయనముకు అంగముగా ఈ కార్యమును మొదట రక్షణ కొరకై రక్షాబంధనం చేస్తారు. బృహత్సామక్షత్ర బృద్ధృద్వృష్టియం అనే మంత్రపఠనంతో రక్షాబంధనం దేవతలకు నమస్కరిస్తారు. ఇక రెండవది యజ్ఞోపవీతం. బ్రహ్మచర్యము యజ్ఞముగా భావించి చేయునది యజ్ఞదీక్ష. ఉపవీతము ధరించుటయే యజ్ఞోపవీత ధారణ. వేదోక్త కర్మలను ఆచరించుచు అధికారము కొరకు నిర్మింపబడినది, పరమాత్మను తెలుపునది, పవిత్రమైనది, చతుర్ముఖ బ్రహ్మకు స్వభావసిద్ధమైనది, మొదట పుట్టినది ఏ యజ్ఞోపవీతమును నేను ధరించుచున్నానో ఆ యజ్ఞోపవీతము మాకు ఆయుర్వృద్ధి కలిగించున్నది, నిర్మలత్వము నొసగునది, స్వధర్మాచరణమునందు సామర్థ్యమునిచ్చునది, ప్రభావమునిచ్చునది యోగుగాక అని ప్రార్థిస్తారు. ఇక మూడవది నాందీ సమారాధనం. సర్వదేవతా ప్రీతి కొరకు, యాయువు వృద్ధి పొందుట కొరకు ఉపనయనము అంగమైన నాందీ సమారాధనమును నాందీశోభన దేవతల ప్రీతి కొరకు చేస్తారు. దానికంగముగా బ్రాహ్మణులను పూజిస్తారు. శ్రీ మహావిష్ణు స్వరూపుడైన బ్రాహ్మణునకు ఆసనము సమకూర్చి నాందీ దేవతలను సుప్రీతులై వరమిచ్చు వారగుగురుకాక అని ప్రార్థిస్తారు. ఇక నాలుగవది క్షారలవణ వర్ణనం. రజోగుణకారులకు క్షారలవణాదులను వర్జించుట. దీనినే క్షారలవణ వరభోజనం అని అంటారు. అంటే కారము ఉప్పు లేని భోజనం అన్నమాట. వటువు కారము ఉప్పు విడిచి ప్రాణాహుతులతో పాటు ఉత్తమమైన ఆహారమును ఒక్కడేయుండి ఈ వ్రతమందు వ్రతభంగము లేకుండా మంత్రకర్మల దగ్గరగా తల్లితో పాటు ఏకపంక్తిలో కూర్చుని భుజించాలి.
అంటే వటువులతో భోజనము పట్టించు ఆచారము కుమారునికి ఉప్పు కారము మాన్పించు అలవాటు చేయడానికి మాత్రమే. ఇక 5వది కేశవపనము. ఆయుర్వృద్ధ్యేయి కేశవపనం అంటే ఆయుర్వృద్ధి కొరకు కేశవపనం అన్నమాట. దీర్ఘ ఆయువైన జీవనము కొరకు, తేజస్సు కొరకు, దీర్ఘకాలం సూర్యుని చూచుట కొరకును ఉదకములు కుమారుని శిరస్సు దడుపుముగాక అని యజుర్మంత్రంతో గోరువెచ్చని పరిశుద్ధమైన నీరు తెచ్చి కేశవపనము చేస్తారు. ఏ కత్తిచే విద్వాంసుడైన సూర్యుడు సోముని రాజైన వరుణునికి వపనము చేసెనో వానిచే, ఓ బ్రాహ్మణులారా, ఈ ఆయుష్మంతుడైన వటువు జీర్ణాశనుడై అగునో ఆ విధముగా ఈ బాలుని కేశములను శుభము కొరకు వపనము చేసెదను అని తూర్పు వైపున వపనము చేసి ఆ కేశములను మట్టి ప్రమిదియందుంచి నీరు ముట్టుకుని దర్భలను వాటిపై గప్పి యత్క్షురేన యను మంత్రముచే పావనం గావిస్తారు. ఎప్పుడైతే వాడి అయిన కత్తితో కేశములను వపనము చేయిస్తారో అప్పుడు శిరస్సును శుద్ధి కూడా చేస్తారు. ఈ వటువు ఆయువు తగ్గింప ఉందువుగాక అని 4 దిక్కుల వైపు తిరిగి సూర్యుడు, బృహస్పతికి, అగ్నికి, ఇంద్రునికి మంత్రపూర్వకంగా కేశవపనం చేసిన ప్రమిదునుందుంచి దర్భను కప్పుతారు. శాంతి కొరకు మరియు వటువు ఆయువు, కీర్తి, శుభము కొరకు ఈ కేశవపనము సంస్కారం చేస్తారు. ఇక తరువాతది వపనానంతర స్నానం. వపనానంతరము శుద్ధికై స్నానం చేయిస్తారు. అంటే భద్రంకరణమని వపనానికి ఇంకొక పేరు కూడా ఉంది. ఇక తరువాత ఘట్టం అశ్మ ఆరోహణం. అంటే ధర్మ నిర్వహణలోను, బ్రహ్మచర్య దీక్షలోను, నియమ జీవనములోను, కామక్రోధాదులను జయించుటలోను రాయివలే స్థిరముడుగా ఉండుమని ఉద్బోధనం. ఇక తరువాతది మౌంజీ మేఖలాధారణం. మౌంజీం మేఖలాం త్రివృత్తం త్రిప్రదక్షిణ ముఠారాభ్యాం పరివీయ. ముంజగడ్డితో పేని ముప్పిరి వేసిన త్రాడును ముందు 2 మంత్రములను ఆచార్యుడు చెప్పి వటిని మొలకు 3 చుట్లు ప్రదక్షిణగా చుడతారు. ధర్మమును అజినమును ధరించినచో మనస్సు నిర్మలము, ప్రశాంతము అగునని, దీప్తి కలుగునని నమ్మకం. ఇక తరువాతది ఆచార్యేణ కుమారగ్రహణం. తల్లిదండ్రులు తమ కుమారుని గురువునకు బ్రహ్మచర్యాదీక్షకాయి అప్పగించగా గురువు తన దగ్గరకు తీసుకోవడం జరుగుతుంది. ఇక తరువాతి ఘట్టం కుమారుని అగ్న్యాదులకు అప్పగించుట. అంటే కుమారుని రక్షింప అగ్నిసోమాధి దేవతలకు అప్పగించడం. తరువాతది సుముహూర్తం, చూర్ణిక. పిమ్మట జీలకర్ర మొదలగు మంగళ ద్రవ్యములను ఆచార్య దంపతులు చేతపట్టుకుని సమస్త దేవతలకును ప్రార్థన గావించి నక్షత్రములతో కూడిన గ్రహములన్నీయు శుభైకాదశ స్థాన ఫలమునిచ్చునవి, వారములనిచ్చునవి, మంచి ముహూర్తము గలవి, మంచి ప్రసన్నత కలవియే ఉండుగాక అని ఆశీర్వదించి వటువు తలపై చూర్ణికనుంచుతారు. తరువాతది మంగళాష్టకములు. ఆశ్రయింపబడిన పారిజాత వృక్షము కలవాడు, లక్ష్మి యొక్క ముఖమును పద్మమునకు తుమ్మెద వంటివాడు, అంతులేని పరాక్రము గలవాడు, శ్రీమంతుడు, జగద్రక్షణ కార్యమందున్నవాడునకు శ్రీకృష్ణదేవుడు ఈ వటువును చతుర్వేదములందు సమర్థునిగా చేయుగాక అని మంగళశాసనం చేస్తారు. ముహూర్తకాలే ఆత్మనః సమీపమానయతి. బ్రహ్మోపదేశ సమయము గనుక వటువును మిక్కిలి దగ్గర తీసుకుని నూతన వస్త్రం ఆచ్ఛాదించుకుని సుప్రజ ఇతి దక్షిణే కర్ణే జపతి అను మంత్రమును వటుని కుడి చెవిలో జపము చేస్తారు. ఇక తరువాతి ఘట్టం గురువునే కర్పించుటకు కుమారుని ప్రార్థన. కుమారుడు నేను బ్రహ్మచర్యము ధరింతును, ఇప్పుడు నాకు బ్రహ్మచర్య దీక్ష ఇమ్మని గురువుని ప్రార్థిస్తాడు. తదుపరి వేదం ఉపదేశించుట కొరకు సమీపమునందుంచుకొమ్మని వటువు ఆచార్యుని ప్రార్థిస్తాడు. తరువాతది కుమారుడు ఆచార్యుని పాదములు పట్టుకోవడం. అంటే గురువు ఆశీస్సులు అందజేయడం అన్నమాట.
శుభతిథి యందు ఆచార్యవటువులకు ఆయువు వర్చస్సు యశస్సు బలము అభివృద్ధి పొందుట కొరకు గోసర్పభయ నివృత్తి కొరకు మోదుగ కర్రను ధరిస్తాడు. ఇక తరువాతది గాయత్ర్యోపదేశం. ఏది బ్రాహ్మణులకు బ్రహ్మమందు వేదమందు వ్రతమో, ఇంద్రునితో కూడిన ప్రజాపతితో కూడిన దేవతలతో కూడిన దేవరాజులతో కూడిన మనుష్యులతో కూడిన మనుష్యరాజులతో కూడిన పితృరాజులతో కూడిన గంధర్వాప్సరసలతో కూడిన యజ్ఞికి ఏ వ్రతమున్నదో, నా యాత్మకల యాత్మయందు ఏ వ్రతమున్నదో యా వ్రతముచే అన్ని వ్రతములు చేయువాడే నగుదునుగాక అని వటువు గాయత్రీదేవిని ప్రార్థిస్తాడు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు అని గాయత్రిని జపిస్తాడు. ప్రాణాయామపూర్వకముగా గాయత్రిని జపించుట, ప్రాణాయామ ధ్యానములు లేనిచో గాయత్రి నిష్ఫలము. నేడు ప్రాణాయామపూర్వకముగా చేయకపోవుడచే ఫలము గలుగుట లేదు. ఇక తరువాతది గోదానము. వటువు గురువుని నమస్కరించి ఈ విధంగా చెబుతాడు. నీకు శ్రేష్ఠ వస్తువుని ఇచ్చేదనని పలికి వటువు ఒక శ్రేష్టముగు గోవును గురువునకు దానముగా సమర్పిస్తాడు. తరువాతది సూర్యదర్శనం. తచ్చక్షురితి సూర్యం దృశే ఇత్యంతం వటురాదిత్యముపస్థాయ అను మంత్రముతో వటువు ఆదిత్యును సేవిస్తాడు. దేవునిచే విహితముగు ఆ పరిశుద్ధముగు ఆ చక్షువు తూర్పు దిక్కున పైకి లేచుగాక, పరిశుద్ధముగు సూర్యజ్యోతి 100 ఏండ్లు చూచెదముగాక, దీర్ఘకాలం సమర్థులవుదుముగాక అని తలచి సూర్యునికి నమస్కరిస్తాడు. తరువాతది అగ్నికార్యం. ఆయుర్వర్చో యశో బలాభివృద్ధ్యర్థం ప్రాతరగ్నికార్యం సమిధానం కరిష్యే. ఆయువు వర్చస్సు బలము అభివృద్ధి పొందుట కొరకు ప్రొద్దుటనే అగ్నికార్యమును సమిధదానమును చేస్తాడు. తరువాతది భిక్షాకార్యం. భోజనార్థం వటువు మధుకరం చేయాలి. మధుకరం చేయు సమయంలో ప్రవర చెప్పి ఆచార్యునకు తల్లికి ఇతరులైన పెద్దలను నమస్కరించి భిక్షను యాచించాలి. పురుషుని యాచించినప్పుడు భవాం భిక్షం దదాతు అని, స్త్రీని యాచించినప్పుడు భవతి భిక్షాం దేహి అనియు చెప్పి భిక్షను యాచించాలి. ఇక తరువాతది ఆశీర్వచనం. ఉపనయన సమయంలో బ్రాహ్మణులు నారవస్త్రాన్ని అంగవస్త్రంగా ధరించి జంకతోలును ఉత్తరీయంగా ధరించాలి. అలాగే బ్రాహ్మణుడు ముంజకసవుతో పేనిన మొలత్రాడును ధరించాలి. ముంజకసవు దొరకనప్పుడు దర్భగడ్డిని నీటితో తడిపి ఒక ముడివేసి ధరించవచ్చు. మొలత్రాడు విధిగా ముప్పేటగా ధరించాలి. నూలుతో కట్టిన 3 పోగుల యజ్ఞోపవీతాన్ని ధరించాలి. అలాగే బిల్వము లేక మోదుగ దండాన్ని కేశము వరకు ఉండేలా చూసుకుని ధరించాలి. ఉపనయనం చేయించే అధికారం ముందుగా తండ్రికి లేనిచో, అన్నకు అది కూడా లేనిచో దాయాదులకు అంటే సగోత్రీకులకు ఉంటుంది. ఉపనయనం చేయించే వ్యక్తిని ఆచార్యుడిగా వ్యవహరిస్తారు. ఉపనయన సమయంలో వటువునకు ఆచార్యుడు గాయత్రీ మంత్రోపాసన చేస్తాడు. యజ్ఞోపవీత ధారణ సమయంలో 5 బ్రహ్మచారులను పూజించి పసుపు బట్టలనివ్వడం ఆచారం. బ్రహ్మదేవునకు సహజంగా లభించింది, మొదట పుట్టింది అయిన ఈ పవిత్ర యజ్ఞోపవీతాన్ని నేను ధరిస్తున్నాను. ఈ యజ్ఞోపవీతం నాకు తేజస్సు, బలము, దీర్ఘాయువు, నిర్మలత్వం, పుష్టిని ఇచ్చుగాక అని వటువు మంత్రయుక్తంగా చెప్పి ధరిస్తాడు. యజ్ఞోపవీత ధారణ వటువునకు ఆశ్రమవాసాధికారం, కామ్యసిద్ధి, విద్యాధ్యయనం, వేదాధ్యయనం, సంపద, యశస్సు, ఆయుష్షు, ధర్మాచరణాధికారం ఇస్తుంది. అగ్నిహోత్రమునకు ఉత్తర దిక్కుగా ఆచార్యుడు కూర్చుని దక్షిణ దిశగా సన్నికల్లు ఉంచి వటునిచే అతిష్ఠేమ మంత్రం చెప్పి తొక్కించాలి. రాయి వలనే నీవు బ్రహ్మచర్య వ్రతములో స్థిరుడువై ఉండాలని దీని అర్థం. ఆ రాతి మీదనే వస్త్రాలను అభిమంత్రించి వటువునకు ధరింపచేస్తారు.
దేవతా వస్త్రాలను ధరించి ఐశ్వర్యవంతుడవై ఆర్తులను ఆప్తులను ఆదుకుంటూ నిండు నూరేళ్లు జీవించమని ఆశీర్వదిస్తూ ఈ వస్త్రధారణ జరుగుతుంది. ఆ తరువాత మొలతాడు కట్టి యజ్ఞోపవీతాన్ని ధరింపజేసి మంత్రోపాసన చేయాలి. వటువు ఆచార్యునకు గోదానమిచ్చి దండధారణ చేయించి అగ్నికి ప్రదక్షిణ చేసి భిక్షాటనకు బయలుదేరాలి. ముందుగా తల్లిని కానీ సోదరుని కానీ తల్లివైపు సోదరుని కానీ యాచించడం ఉత్తమమైన పద్ధతి. అవమానించని వారిని యాచించడం ఉత్తమమని అంతరార్థం. ఈ మాదిరి బ్రహ్మచారి యాచించడం మధుకరం అంటారు. ఇందుకు పేద గొప్ప తారతమ్యం లేదు. అందరూ గురు శుశ్రూషలో సమానమే. ఉపనయనమునకు బ్రాహ్మణులకు చైత్ర వైశాఖ మాసాలు ఉత్తమం. ఆధునిక పోకడలకు పోయి మన సాంప్రదాయంలో ఏ సమయంలో చేయవలసిన కర్మలను ఆ సమయంలో నిర్వర్తించక ఒకవేళ చేసినా అది కేవలం ఒక వేడుకగా మొక్కుబడిగా జరిపించే పద్ధతి ఈ కలియుగంలో నేటి కాలంలో మొదలైపోయింది. చాలామంది మటుకు వివిధ భౌగోళిక సామాజిక ఆర్థిక కారణాల వల్ల మన సనాతన ధర్మం అందించిన కర్మలేవీ పాటించలేకపోతున్నారు. ఆచారాలకు సాంప్రదాయాలకు తిలోదకాలిచ్చి సంస్కారం కేవలం ఒక వేడుకగా చూస్తున్నారు. సంస్కారాన్ని ఆనందంగా వేడుకలా చేసుకున్నా ఆ సంస్కార పరమార్థాన్ని మాత్రం మరిచిపోకూడదు. ఈ ఉపనయన సంస్కారం యొక్క ప్రయోజనాలు ఈ విధంగా ఉన్నాయి. మొదటిది, ఉపనయన సంస్కారము వలన పూర్వము జన్మచే బ్రాహ్మణాత్వాది జాతి విశిష్టులకు ద్విజత్వము సిద్ధిస్తుంది. ఇక రెండవది, వేదాధ్యయమునకు అధికారము కలుగుతుంది. మూడవది, దాని వలన శ్రౌత స్మార్త కర్మలంద అధికారము కలిగి వాటిని ఆచరించుట అనగా బ్రహ్మచర్యాశ్రమమునకు యోగ్యమైన సంధ్యావందనాది కర్మలను ఆచరించుటకు అధికారము ప్రాప్తిస్తుంది. వేదత్రయికి సారభూతమైనది, నష్టము కానిది, ఐశ్వర్య స్వరూపమైనది, తేజస్సు వర్చస్సు భ్రాజస్సు మొదలగు సంపదను ఈయగలిగినది, శృతి స్మృత్యాది ప్రమాణములచే బోధింపబడుచున్నది యోగు గాయత్రీ మహామంత్రమును ఆచార్యుని సమీపము నుండి స్వీకరించుట ఎంతో పూర్వజన్మ సుకృతం. విరక్తులైనచో సన్యాసము తీసుకుని శవరణాదులను చేసి ముక్తిని పొందుతారు. అధ్యాపన ప్రతిగృహాదులందు ఆర్థిక ఫలాన్ని పొందుతారు. హైందవ జాతిలో సనాతన ధర్మ వైశిష్ట్యం అంతా నిత్యకర్మానుష్ఠానంలోనే ఇమిడి ఉంది. కేవలం సంస్కారాన్ని వేడుకగా చేసుకోవడమే కాకుండా ధర్మాన్ని పాటించాలి, కర్మను ఆచరించాలి, నిత్య సంధ్యావందనం విధిగా చేయాలి. అప్పుడే చేసిన ఉపనయన సంస్కారానికి ఎంతో సార్థకత ఉంటుంది. అర్హత కలిగిన వారు సనాతన ధర్మంలో వివరించిన విధంగా సంస్కారాలను ఆచరించి తరింతురుగాక. మంగళమగుగాక. సమాప్తం.